కలిసిపోవాలి అని ఒక అవకాశం కూడా ఇచ్చారు. చాలామంది ఈరోజు కూడా చాలామంది జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. మొరాయించుకుని కూర్చున్న వాళ్ళని ఆపరేషన్ ద్వారా కొంతమంది తీసివేత ప్రోగ్రాం అయితే జరుగుతుంది. దానిలో భాగంగా ప్రధానంగా అంటే ఎప్పుడు ఉండేవి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నడిపడిన విజయవాడలో ఈ మూలాలు కనుక్కోవడం కొంత గందరగోళానికి దారితీసింది. మీకు తెలుసు, గత వారం రోజుల నుంచి విజయవాడలో కొన్ని దగ్గర మావోలకు సంబంధించిన నేతలను కూడా పట్టుకోవడం జరిగింది. ఎలా చూడాలంటారు సార్? నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావడం ఇదే మొదటిసారి కాదండి. నాకున్న అనుభవంలో గత 4 దశాబ్దాలుగా చూస్తున్నాను నేను. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. నక్సలిజం లేదని కూడా తర్వాత మళ్ళీ 5-6 సంవత్సరాలు మళ్ళీ పుంజుకోవడమే చూస్తున్నాం. అయితే రెండోది, నక్సలైట్లు సిటీస్ లోకి రావడం అనేది కూడా కొత్త ఏం కాదండి. వాళ్ళు అడవుల్లో కూంబింగ్ ఎక్కువ ఉన్నప్పుడు సిటీస్ లో రావడం, సిటీస్ లో కూంబింగ్ ఉన్నప్పుడు అడవుల్లోకి వెళ్ళడం కూడా సహజం. అంటే ఇప్పుడు కొంత పెరుగు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలండి. తుపాకీ గొట్టంతో సామాజిక చైతన్యం తీసుకొస్తామనే నక్సల్ ఇట్లా సిద్ధాంతం తప్పే, అట్లాగే అదే తుపాకీ గొట్టంతో ఉద్యమాల్ని, నక్సలైట్ల ఉద్యమాన్ని లేదా అణచివేతల్ని లేదా ఆందోళనల్ని అణిచివేస్తాము అనే ప్రభుత్వ విధానం కూడా తప్పే సార్. ఈ రోజు నక్సలైట్ల ఉద్యమం తప్పు కనిపించవచ్చు. ఎందుకంటే ఏ సిద్ధాంతంతో అయితే 1967లో చారు మజుందారాలో ఒరిస్సాలో నక్సల్ బరి అనే ఉద్యమం గ్రామంలో నక్సలిజాన్ని స్టార్ట్ చేశారో ఆ రోజునున్న డెడికేషన్ కానీ, ఆ రోజునున్న ఇది సిద్ధాంతాల మీద కట్టుబడే నాయకులు కానీ ఈ రోజు లేరండి. ఈ కుల విధానం లేదా అగ్ర కులాల ఆధిపత్యం అది ఈ రోజు పెరిగిపోయి, అలాగే ధనాపేక్ష పెరిగిపోయి, రాజకీయ పార్టీలకి తొత్తులుగా కొంతమంది ఉంటూ నక్సలిజం సిద్ధాంతం కొద్ది వీక్ అయి ఉండొచ్చు. కానీ ఆ రోజు ఎందుకు వచ్చిందంటే ఊరికనే రాదు. కమ్యూనిజం కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఎక్కడ దోపిడీ పెరుగుతుందో, ఎక్కడ దౌర్జన్యాలు పెరుగుతున్నాయో, ఎక్కడ ప్రజల హక్కులకి హరించేస్తారో అక్కడి నుంచి ఉద్యమాలు పెరుగుతుంటాయండి. అది నక్సలిజం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదండి. మీరు ఆపాలంటే సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలి. ప్రభుత్వాలు మీరు అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడుందండి నక్సలిజం అంతా కూడా ఇంచుమించు ఛత్తీస్గఢ్, ఈ బెల్ట్ అంతా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ అడవుల్లోనూ థిక్ ఫారెస్ట్ అనే అడవుల్లోనే ఉందండి. ఎందుకంటే వాళ్ళకి హైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి. అక్కడ మీకు ఆ గిరిజన ప్రాంతాలకు ఇప్పటికీ కూడా డోలీగా వెళ్లే ప్రజలు ఉన్నప్పుడు, వాళ్ళకి స్కూల్స్ లేనప్పుడు, వాళ్ళకి కనీసం కమ్యూనికేషన్ లేనప్పుడు, ఒక సెల్ ఫోన్ టవర్స్ కూడా లేనప్పుడు, వాళ్ళకి అసలు సమాజం అంటే ఏంటో తెలియనప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారండి? వాళ్ళు ఖచ్చితంగా ఆందోళనకారులు అనుకుంటారు. అయితే ఇటీవల ప్రభుత్వం వాళ్ళకి రోడ్లు వేయడం కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి ప్రభుత్వ కార్యక్రమ సంక్షేమ పథకాలు వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళని ఇప్పుడున్న యువతని ఆ నక్సల్ బారి ఉద్యమాన్ని వెనకుండా ఆపుకోగలిగిందండి ప్రభుత్వం. ఇది ఒక తుపాకీ గొట్టంతోటే కాదు, ప్రజల్ని ఒక ఆలోచించే విధానంలో మార్పు తీసుకొచ్చింది. ప్రజలు కూడా ఇప్పుడు అక్కడ ఉన్న యువతకు ఒకప్పుడు ఉలోబన నక్సల్ బారి ఉద్యమంలో జాయిన్ అయ్యేవారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉపాధి ఉండేది కాదు. ఒక ఆల్టర్నేటివ్ చూపించారు కాబట్టి ఈ రోజు వస్తుంది. అట్లాగే ఇప్పుడు నక్సల్ బారి ఉద్యమం 1967లో వచ్చిన నక్సలైట్ల ఉద్యమం 1972లో అనుకోండి, 71-72లో అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా ఈ సేమ్ ఇప్పుడు ఆపరేషన్ కాగారు ఎలా చేశారు, అప్పుడు అట్లాగే చేశారు, అణిచివేద్దామని. సేమ్ ఇప్పటిలాగా రాష్ట్ర ప్రభుత్వం అంతటి కోఆర్డినేషన్ చేసి అణిచివేద్దామని చాలా గట్టిగా ప్రయత్నించారు. కొంతకాలం అణిచిపోయినట్టు కనిపించి మళ్ళీ పుట్టుకొచ్చింది. అయితే అప్పుడు పరిస్థితులు వేరు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరండి. అప్పుడు లాగా ప్రజల నుంచి సానుభూతి లేదు. ఈ రోజు నక్సల్ బారి ఉద్యమానికి ప్రజల నుంచి సానుభూతి లేదు. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు. ఎందుకంటే అక్కడ కూడా క్యాస్టేజం పెరిగిపోయింది, అక్కడ కూడా ఆధిపత్యం, వర్గాల ఆధిపత్యం పెరిగిపోయింది, సామాన్య హక్కులకి రక్షణ లేకుండా పోయింది, ధన ప్రభావం పెరిగిపోయింది, సమాజం కోసం పాటుపడేవారు తగ్గిపోయారు. మరొక విధానం ఏంటంటే ఒకప్పుడు సమాజం మీద మక్కువ ఉండేదండి ప్రజల్లోని, స్వార్థం తక్కువ ఉండేది. ఇప్పుడు సమాజం మీద మక్కువ తగ్గిపోయి స్వార్థం పెరిగిపోయిందండి. ఇది ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల కావచ్చు, లేదా మీడియా ప్రభావం కావచ్చు, లేదా రాజకీయ పార్టీలు వేస్తున్న విష వలయాలు కావచ్చు. ప్రజల ఐక్యత తగ్గిపోయింది. ఇవాళ చూడండి, భార్యకి భర్తకి భర్త లేదు, భర్తకి భార్యగా భర్త. ఎందుకంటే ఒక్కొక్క స్కీము ఒక్కొక్క విధానం. అట్లాగే ఈ గిరిజన ప్రాంతాల్లో కూడా ఐక్యత తగ్గిపోయిందండి, సానుభూతి తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో నక్సల్ బారి ఉద్యమం తుపాకీ ద్వారా మార్పు తీసుకురావడం అనేది సాధ్యం కాదు.
ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దానికి ఆల్టర్నేటివ్ ఒక సోషల్ మీడియాను ఒకప్పుడు ఎందుకు చేసేవారంటే అడవుల్లో లేదా ఒక గిరిపుత్రుల యొక్క సంపాదనకి లేదా వాళ్ళ సంపదను అమ్ముకునేటప్పుడు కొనేవారి లేఖలకు మోసం చేసి తీసుకోవడానికి చేసేటప్పుడు వాళ్ళ బాధలు ప్రజలకు తెలిసేవి కాదు, ప్రభుత్వం తెలనిచ్చేవి కాదు. ఇవాళ తుపాకీ కంటే బలమైన సోషల్ మీడియా ఉందండి. ఇవాళ ఒక పోస్ట్ పలానా గిరిజన ప్రాంతంలో ఒక గిరిజన మహిళను మోసం చేసి 10 కేజీలు చింతపండు పట్టుబడి ఒక పోస్ట్ చేస్తే 24 గంటల ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుందండి. నక్సలైట్లు కానీ లేదా ఈ అతివాదులు కానీ ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. కమ్యూనిజానికి రోజులు లేవండి. ఇవాళ కమ్యూనిజం అనే రష్యా, చైనానే పెట్టుబడి విధానాన్ని బార్లా తలుపులు చేసి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కమ్యూనిజం అనేది నశించిపోతుందండి. ఇటువంటి విధానంలో మేము తుపాకీ కొట్టడంతో మార్పు తీసుకొస్తాం, మేము తుపాకీ చేస్తాం అనేది మంచిది కాదు. ఉద్యమాలు ఉండాలి, అణిచివేతలు ఉన్న చోట ఉద్యమాలు పుడతాయి, ఎవరో ఏదో విధంగా పుట్టుకొస్తాయి, దాన్ని కొనసాగించాలి. అయితే సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రజలను చైతన్యపరుస్తూ కొనసాగించాలి. కానీ తుపాకీల ద్వారా ఉద్యమాలని మేము కొనసాగిస్తామని నక్సల్ రైట్లు అనుకోవడం కానీ లేదా ఉద్యమాన్ని అణిచివేస్తామని ప్రభుత్వాలు అనుకోవడం కానీ ఏదైతే గతంలో ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు లేదు. విజయవాడ వంటి నగరాల్లో ఆవాసంగా చేసుకుంటా గల కారణం ఏంటంటారు? ఆటో నగర్లో ఒక ఇల్లు రెంట్కు తీసుకుని అక్కడ వాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటారు? సార్ ఒకప్పుడు ఇప్పుడు కూమింగ్ బాగా జరుగుతుందండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా గారి విధానాలు కావచ్చు లేదా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ వల్ల కావచ్చు గత 6 నెలలుగా విపరీతంగా కూమింగ్ పెరుగుతుంది. నక్సలైట్లకి స్థావరాలకు కానీ వాళ్ళ యొక్క అసెట్స్ కానీ ఒక హైడౌట్స్ కానీ వాళ్ళ యొక్క క్యాడర్ కానీ విపరీతమైన నష్టం జరుగుతుంది. వాళ్ళు తప్పించుకోవడంలో భాగంగానే విజయవాడ లాంటి ప్రాంతాలకు వచ్చారని నేను భావిస్తానండి. అంతకంటే చెప్పుకోదగ్గది ఇంకేం లేదండి. ఎందుకంటే వాళ్ళ ఉనికిని నిలబెట్టుకోవాలంటే ఎంతో కొంత బయటికి రావాలని వస్తున్నారు తప్పించి మరో విధంగా కాదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఉనికిని చాటుకునే అవకాశం ఉందంటారా? లేదంటే 100% కేంద్రం అయితే మావోలపై పైచేయి సాధించి మరికొంతకాలం వాళ్ళని అణిచివేసే ధోరణిలో సక్సెస్ అవుతుందంటారా? సార్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. నేను ఇందాక చెప్పా 1971-72లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మెజర్ చేసిందో అదే ఇప్పుడు కొనసాగిస్తుంది. అయితే ఒక మోడల్ ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు, ఇప్పుడున్న కోఆర్డినేషన్ అప్పుడు లేదు. ఖచ్చితంగా అప్పుడు సక్సెస్ కాలేకపోతే ఇప్పుడు సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ అవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే కాదండి. అక్కడ నక్సలైట్ల విధానం సిద్ధాంతాలు బలహీనం అవడం, అక్కడ లీడర్షిప్. మరో కారణం ఏంటంటే ఒకప్పుడున్న నాయకులంతా ముసలోళ్ళు అయిపోయారండి. వాళ్ళు చనిపోవడమో లేకపోతే వేరే విధంగా లొంగిపోవడం జరిగిపోయారు. కొత్త తరం జాయిన్ కావట్లే. నక్సలైట్ల నాయకుల యొక్క సంఖ్య కూడా పెరిగిపోయింది. వాళ్ళ యొక్క ఇంకొక రూమర్ కూడా బాగా ప్రధానంగా వినబడుతుంది. ఇది నక్సలైట్ ప్రభుత్వం అణిచివేస్తున్నట్టు కనిపిస్తుందండి. ఇంకొక రూమర్ కూడా అక్షర్ సత్యం గారు, ఇంకొక రూమర్ కూడా బాగా వినబడుతుంది. మీరు చెప్పిన వాడుకుంటే నెంబర్ 1గా వాడుకోవచ్చు, కానీ విహీనంగా వాడుకుంటే దరిద్రంగా వాడుకుంటారు కూడా అదే సోషల్ మీడియా యూజ్ అవుద్ది. సోషల్ మీడియాలో ఇంకో ఆరోపణ ప్రధానంగా వినబడుతుంది. రానున్న రోజుల్లో ఒక బడా నేతని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ వేశారని, బడా రాజకీయ నాయకుడిని స్కెచ్ వేశారని, దానికి సంబంధించి కొన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు సంబంధించిన కొన్ని ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాస్ కానీ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తికి థ్రెడ్ ఉంది అని మాట్లాడుతున్న పరిస్థితి వాస్తవం ఉందంటారా? నక్సలైట్ల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారికి థ్రెడ్ ఉందంటారా అసలు? సార్ ఇప్పుడు నేను చూశానయ్యి, నేను విన్నాను. ఇప్పుడు నక్సలైట్లు ఎవరిని కిడ్నాప్ చేసేవారంటే ఒకప్పుడు అక్కడ కాంట్రాక్టులు చేస్తూ ఆ గిరిజన ప్రాంతాలను కానీ గిరిజనులు కానీ దోచుకు తినే వాళ్ళని, గిరిజన ఆస్తుల్ని అక్రమంగా స్వాధీనం చేసుకునే వాళ్ళని, ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పదవుల్లో ఉంటూ ప్రజలకు న్యాయం చేయని వాళ్ళని, అవినీతి పౌరుల్ని, ఇలా ప్రజలను మానభంగాలు చేస్తూ ప్రజలను హింసించే వాళ్ళని కిడ్నాప్ చేసేవారు సార్. నక్సల్ బరి విధానం అదే అయితే పవన్ కళ్యాణ్ గారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు నేను ఇందాక చెప్పా, నక్సలైట్లలో కూడా కుల విధానం పెరిగిపోయింది, కొన్ని కులాల యొక్క ఆధిపత్యం జరిగింది. అందుకనే నక్సలైట్లు ఉద్యమించిందని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి? ఎవరు ఏ పొలాలు ఆక్రమణ చేసేది డోలీ లేని ప్రాంతాలకి డోలీ లేకుండా రోడ్లు వేస్తున్నాడో, వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తున్నాడో, వాళ్ళకి స్కూల్స్ కల్పిస్తున్నాడో, తనకున్న జీతాన్ని ప్రజలకు పనిచేస్తున్నాడో, ఇది ₹1 ప్రభుత్వం తీసుకోకుండా ప్రజలకు పనిచేస్తున్నాడో అటువంటి వ్యక్తిని నక్సలైట్లు కిడ్నాప్ చేశారంటే అది నక్సలైట్ ఉద్యమం ఎందుకు అవుతుందండి? వాళ్ళ ఉద్యమం వాళ్ళు ఎంత కిల్ చేసుకుంటారు? ప్రజలు ఎంత వ్యతిరేకత వస్తుంది పవన్ కళ్యాణ్ రెడ్డి వ్యక్తిని కిడ్నాప్ చేస్తే? అంటే దీనిలో ఇంకొక కోణం ఏమైనా ఉందంటారా? నక్సలైట్ల పేరు చెప్పి కొంతమంది కుట్రదారులు ప్రస్తుతం ఉన్న సంప్రదాయ రాజకీయ పార్టీలే చేసే ఏమైనా దాడి చేసే అవకాశం ఉందంటారా? అవ్వచ్చండి, ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే అతను ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా తెలియకుండా చాప కింద నీరులాగా ఎదుగుతున్నాడు.